హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరు అంటే స్ట్రగ్లింగ్ డైరెక్టర్ కమ్ రైటర్ అన్నమాట. సో ఈ మధ్య మనం చాలా వరకు చూసుకుంటే ట్రెండింగ్ టాపిక్ ఐబొమ్మద్ అనేది నడుస్తుంది. సో అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఇవన్నీ మనం వెంకటేష్ గారిని అడిగి అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో రైటర్ కమ్ డైరెక్టర్ కదా మీరు, స్ట్రగ్లింగ్. సో మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఓకే మేడం. రైటర్గా ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రైట్ మేడం. నా పేరు వెంకటేష్ మేడం. సో మాది ఉమ్మడి, అంటే ఇప్పుడు ఇంతకుముందు వరంగల్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత మాది మైబాద్ డిస్టిక్ మేడం. తొరూరు మండలం అన్నట్టు. అక్కడ మాది చిన్న గ్రామం మేడం. సో అక్కడి నుంచి అంటే సినిమాలు అంటే ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్. సినిమాలు అనే విచ్చితోటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చి 2015లో సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాం మేడం. అంటే సినిమాలో అంటే ఆ ప్యాషన్ తోటి సినిమాలోకి వచ్చాము. సో అక్కడి నుంచి ఇంకా అంటే చిన్న చిన్న సినిమాలకి ఫస్ట్ బాయ్గా వెళ్ళేవాళ్ళం. అంటే మనల్ని ఫస్ట్ ఎవరు రైటర్గా కానీ యాక్సెప్ట్ చేయరు. సో ఏమైనా ఏంటంటే సినిమా అంటే ఒక ప్యాషన్ అంతే. అరే సినిమా అంటే భలే ఉంటుంది, ఇట్లా చేశారు అట్లా చేశారు, ఆ సీన్లు చూస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు. అరే భలే ఉన్నాయి, మనం కూడా ఏమైనా చేరగానే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఒక లైట్ మ్యాన్ వాళ్ళన్న తెలిసింటే అన్న కృష్ణనగర్ అయితుంది, తర్వాత ఫిలిం నగర్లో ఫస్ట్ అక్కడ ఏమనుకున్నాను, దిగంగానే హీరోలు కలుస్తారు అనుకునేది ఆ మూమెంట్లో, ఆడికి పోగానే ఉంటారు అనేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏముండదు అట్లా, అంతా నార్మల్ అని. సో అట్లా చిన్న ఒక లైట్ మ్యాన్గా స్టార్ట్ చేశాను మేడం జర్నీ. లైట్ మ్యాన్గా ఒక అన్న పిలిచాడు, ఒక సురేష్ అన్న అనే అన్న ఉంటే, తమ్ముడు వస్తావా అన్నాడు. ఫ్రీగానే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకు ఏం డబ్బులు కూడా ఏం లేవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉట్టిగా రానగానే సినిమా అంటే ఉరికేది అంతే. సినిమా అని ఉరికి అలా స్టార్ట్ చేసిన జర్నీలో. తర్వాత 2016 ఆ టైంలో మేడం, అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే డైరెక్టర్ అవ్వాలనేదే ఉండే. కాకపోతే అంటే మనకంత లేదు ఇప్పుడు. ఫస్ట్ డైరెక్షన్ అంటే అస్సలు ఇచ్చే అంత సీన్ లేదు అని ఆ తర్వాత అర్థమైంది, 1 ఇయర్లోనే అర్థమైపోయింది. అన్న తర్వాత రైటర్గా స్టార్ట్ చేశాను అన్నట్టు. సో ఈ రైటర్గా స్టార్ట్ అవ్వడానికి నా జర్నీ బిఫోర్ నేను బీటెక్ కోదాల్లో చదువుకున్నాను, సనా ఇంజనీరింగ్లో. అందులో ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసిన. ఆ చిన్న షార్ట్ ఫిలింకి ఈవెంట్ ఉంటుంది, ఈవెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అనగానే అప్పుడు అనిపించింది, అరే మనలో కూడా పర్లేదు మ్యాటర్ ఉన్నట్టున్నది, మనం ఎట్లాగైనా ఫ్లో వెళ్దామనే పాయింట్ ఆఫ్ తోటి ఆ బీజం ఎప్పుడైతే మనం అనుకున్నామో అది ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం మేడం. చిన్న ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఆ ఫిలింలో వాళ్ళు చేస్తున్నారు, సినిమా స్టార్టప్ చేస్తున్నారంటే ఈ అన్న త్రోనే పరిచయం అండి. పోతే ఏదో రైటర్ గురించి అన్న నేను కూడా కొంచెం డైలాగ్స్ అయ్యి రాయగలుగుతానంటే వెళ్ళు అని అన్నారు. వెళ్ళిన తర్వాత వెళ్ళాం మేడం. ఆ సినిమా పేరు ఏదో రిలీజ్ అయింది, రుద్ర అని ఒక సినిమా, చిన్న సినిమా. దానికి డైలాగ్ రైటర్గా చేసాం. డైలాగ్ రైటర్గా అయినప్పుడు బాగున్నాయి డైలాగ్స్, బాగా రాస్తున్నావు, సూపర్ ఉన్నాయి అన్నప్పుడు ఇక మనకు అనిపించింది పర్లేదు మనలో మ్యాటర్ ఉంది అనే పాయింట్ ఆఫ్లో స్టార్ట్ చేసేసి వెళ్ళాము. ఇంకా ఆ సినిమా చేశాను. తర్వాత ఆ సినిమాకి అయిపోయింది. తర్వాత సైన్యం సినిమా ఒక ఇండిపెండెంట్ ఫిలిమే, దానికి ఒక రైటర్గా చేశాను. ఆ తర్వాత ఉద్దమ్ సింగ్ అని ఒకటి ఉంది, రిలీజ్ అయినాయి, ఉద్దమ్ సింగ్ సినిమా, దానికి రైటర్గా చేశాను. తర్వాత ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి మేడం. అంటే రైటర్గా చిన్నగా ఏంటంటే మనకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు, ఆ ఇచ్చిందే గొప్ప అనుకొని వెళ్ళి రాయడం. తర్వాత కటార్ కృష్ణ సినిమా ఉంటుంది, అంటే ఇది మన రవితేజ సినిమా ఒకటి ఉంటుంది కదా, కటార్ కృష్ణ క్యారెక్టర్ నేమ్. సో ఆ క్యారెక్టర్ నేమ్ తోటి సినిమా తీశాడు తిరుమల శెట్టి అని ఒక డైరెక్టర్. సో ఆయన దగ్గర చేశాను రైటర్గా, అంటే డైలాగ్ రైటర్గా కొనసాగించి ఓకే బాగా రాస్తున్నాం, బాగానే ఉన్నాయి నీట్గా అనే పాయింట్ ఆఫ్లో అలా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వస్తున్నాయి చిన్నగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వేరే మన డ్యూటీ, ఎందుకంటే ఇక్కడ మన మెయిన్ ఇక్కడ నిలబడడం మెయిన్ ఇంపార్టెంట్ మేడం. సో అట్లా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ సినిమాలకు రాసుకుంటూ వస్తున్నాం. వచ్చిన తర్వాత మనకు ఒక మంచి సినిమా ఒకటి తగిలింది, చరణ్ అని ఉంటాడు మేడం, రవిచరణ్ అని మంచి డైరెక్టర్, నల్లమల్ల సినిమా అని ఉంటుంది. ఆయన గోప్చంద్ తోటి ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, మనం చేద్దామన్నప్పుడు డైలాగ్స్కి వెళ్ళాము, చేసేసాం. చేసిన తర్వాత అంటే షూటింగ్ మధ్యలో అదే ఆగిపోయింది సినిమా. ఎందుకు ఆగిందో బట్ దానికైతే కొన్ని చేసాం. అంటే మొత్తం మనం ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లు ఎక్కువ, నేను
ప్రీ ప్రొడక్షన్లో ఎక్కువ వర్క్ చేసేవాడిని, అంటే డైలాగ్ అట్లా చేయంగా వెళ్తా ఉంది జర్నీ. చాలా వెళ్తున్న తర్వాత ఒక ఫ్రెండ్ త్రో, ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఎట్లుంటుంది మేడం, చాలా సినిమాలు పోతా అంటాం వస్తా అంటాం వందల మంది. ఎట్లా అంటే ఇక్కడ ఒక చిన్న గోస్ట్ రైటర్ అంతా, మేము పేర్లు కూడా ఉండవు మేడం, గోస్ట్ రైటరే. ఈరోజు ఒక పెద్ద సినిమా అనగానే వేరే వాళ్ళు ఉంటారు కదా రైటర్, కో డైరెక్టర్ కానీ అసోసియేట్ డైరెక్టర్లు, అరే ఇక్కడ ఒక ప్రీ ప్రొడక్షన్లో ఒకటి నడుస్తుంది ఆఫీస్కి రాగలుగుతా అంటే రాస్తాం కదా అంటే పిలిచేవాళ్ళు. పోతే ఒక 10 మంది రైటర్లు ఉంటాం, 10 మంది రైటర్లము కూర్చొని ఒక చిన్న సీన్ చెప్తాడు, కో డైరెక్టర్ అని చెప్తాడు, లేకపోతే ఇంకో డైరెక్టర్ అసోసియేట్ అన్న, ఒకసారి డైరెక్టర్ కూడా వస్తాడు. ఆ చిన్న సీన్ చెప్తే 10 మందిని 10 రకాలుగా డైలాగ్ రాయాలి. ఒక్కొక్క 4-5 వర్షన్లు రాస్తూనే ఉంటాం. రాసిన తర్వాత వినిపిస్తాం, ఇలా ఇన్ని ఎవరి పాయింట్ ఆఫ్ లాగిన తర్వాత అక్కడ వెళ్ళిపోవాలి అంతే. రాయడం అక్కడ పెట్టి వెళ్ళిపోవడం. మనం బాగుందంటే మనకు కాల్ చేస్తారు, పర్లేదు రాస్తున్నాడు మనకి యూజ్ అవుతాడు అనేది అన్న తర్వాత మూవీలో కానీ ఇందులో కానీ రైటర్ గా ఛాన్స్ రాదు. ఇదేంటంటే బాగుంది అని అన్నాం అనుకో, కొన్ని ఇంకా డైలాగులు రాస్తాం. ఈ డైలాగులు మన పేరు ఉండదు, ఇక మనం ఏం గోస్ట్ రైటరే, రాసినామా ఇచ్చినామా అంటే ఎంతో అంత ఇస్తారు, పేమెంట్లు కొంత ఇస్తారు, కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా ఇయ్యని వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటంటే మన ఫ్లో వెళ్ళాలనే ఉద్దేశంతో రాస్తూ ఉంటాం అన్నట్టు. సో ఆ ఉద్దేశంతో అంటే ఆ ఉద్దేశంతో తీసిన తర్వాత నేను అదే సేమ్ ఇలా జర్నీలో నేను అనుకున్నా, ఇన్ని చేస్తున్నాంగా, ఇన్ని సినిమాలకు వెళ్తున్నాను, మనం కూడా ఒక చేద్దామని ఒక చిన్న షార్ట్ ఫిలిం ఒకటి ఎంచుకున్నాం మేడం. ఒక చిన్న షార్ట్ ఫిలిం ఒకటి చేసిన, అది ఏంటంటే ప్రేమ పర్వం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి ఒక మంచి అప్రిషియేషన్, బాగా చేశారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. అట్లాగే ఇంకా ప్రేమ పర్వం ఒకటి, తర్వాత 24 Hours లవ్ డబ్ అని, తర్వాత డిటెక్టివ్ శేఖర్, తర్వాత సర్పంచ్ గారి కూతురు, ఇట్లా ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసిన. అంటే మీరు డైరెక్టర్గా నేను చేసిన మూవీస్ అంటే షార్ట్ ఫిల్మ్స్. తర్వాత వెబ్ సిరీస్ కూడా, అమెరికా అల్లుడు పసక్ మామ అని ఒక వెబ్ సిరీస్, మంచి వెబ్ సిరీస్, తెలంగాణ నెగిటివిటీలో మంచి వెబ్ సిరీస్ అది చేసాము. సో అట్లా ఒక 2-3 వెబ్ సిరీస్కి రాసేవాడిని. ఏందంటే వాళ్ళు ఏదైనా ఇస్తే రాయడమే, మనం ఏం ఆశించేది ఏం లేదు, వాళ్ళు పేరు వేస్తారా అయ్యారా అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్. రాయడం చేస్తుంటే అబ్బా ఇక అన్నీ అనిపించింది, అబ్బా మన దగ్గర మ్యాటర్ లేదనుకుంటా, ఇంత చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనే పాయింట్ ఆఫ్లో ఇప్పుడు మేము చేస్తా ఉంటే నాకు ఒక వేరే ఫ్రెండ్తో ఒక సినిమా పడింది మేడం. అంటే పెద్ద సినిమాలో నా స్వామి రంగకు నేను నాగార్జున ఫ్యాన్ మేడం, మామూలుగా ఆ సినిమాలో నాగార్జున ఫ్యాన్ కాబట్టి చేస్తూ ఉంటే ఒక అన్న చెప్పాడు, నాగార్జున సినిమా దాంట్లో రైటింగ్ నడుస్తుంది ఇప్పుడు, అంటే విజయ్ బిన్ అని కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. వెళ్ళనగానే వెళ్ళాము అక్కడ కూడా సేమ్ డైలాగ్స్ ఏమైనా రాయగలుగుతారంటే ఏదో చిన్న డైలాగ్ అక్కడ రాసాము. ఆ టైప్ ఆఫ్లో అందులో అంటే దాన్ని కొంచెం మాడిఫై చేశారు, ఆ టైప్ ఆఫ్లో ఒక డైలాగ్. తర్వాత పుష్పకి 1కి కాదు కానీ 2కి, అంటే 1 అప్పుడే వెళ్ళాము అంతా లేదు కానీ 2కి వర్షన్స్ నడుస్తున్నాయి సేమ్ గిట్లనే, రైటింగ్ డైలాగ్స్ రైటింగ్ అనగానే వెళ్ళాము. అంటే మా వర్షన్లో మేము చాలా డైలాగ్స్ రాసాము. అంటే పుష్ప 2లో ఒక మంచి డైలాగ్ రాసాం మేడం. అది ఎట్లా అంటే అందులో ఒక డైలాగ్ వచ్చిందంటారా? రాలేదు మేడం, అది ఒక మంచి డైలాగ్. ఎట్లా అంటే చెప్పనా చిన్న సీన్, అంటే ఆ డైలాగ్ ఏంటంటే పుష్పను అడవిలో వేసేయాలని ఒక ప్లాన్, ఒక గ్యాంగ్ ఉంది, పుష్పను ఖచ్చితంగా వేసేయాలి అడవిలో, ఎట్లాగైనా వేసేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అని ప్లాన్ చేస్తుంటే ఒకడు వస్తాడు, ఒక పిల్లోడిని పిలిపిస్తా అంటాను, వీళ్ళంతా డిస్కషన్ చెప్తుంటే ఒక పిల్లోడు ఇట్లా ఖర్చు వేసుకొని హ్యాండ్ ఉండదు ఇట్లా వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏందనో పిలిచారు అంటాడు. అదే చెప్పాం కదరా పుష్పని వేద్దాం అంటే, అను పుష్పని వేయాలంటే మామూలు కదను, వాడి పెళ్ళంతో కాపురం కంటే ఎర్ర సందనంతో శోభనం ఎక్కువ చేస్తాడు, మామూలుగా అనుకుంటున్నావా, ఇది యాక్సిడెంట్లో పోయింది అనుకుంటున్నావా అన్న, ఈడబడిందన్న జాగ్రత్త వేయాలన్న అంటాడు. ఆ డైలాగు అంటే ఎలా వేసేయాలి పాయింట్ ఆఫ్లో ఆ డైలాగు ఓకే బాగుంది అనే పాయింట్ ఆఫ్లో రాసాం. అంటే మనం వర్షన్స్ వస్తా ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ ఆ డైలాగ్ లేదు, అలా లేదు. ఎందుకంటే చాలామంది డైలాగ్స్ చేస్తూ ఉంటాం కానీ ఎవరైతే మంచిగా రాస్తారో తర్వాత సీన్కి సింక్ అవ్వాలి.
అంటే ఏదైనా హీరోస్కి డైరెక్ట్ చేయడం కానీ లేదంటే మూవీస్ రైటింగ్ రాయడం కానీ అలా ఏమైనా జరిగాయా సార్? అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా మేడం సందర్భం. రియల్గా చెప్పాలంటే ఒక 150 ఆఫీసులు ఉంటాయి మేడం సినిమా ఇండస్ట్రీలో. 150 ఆఫీసులు పొద్దున్న లేస్తే అదే పనిగా తిరగడం పెట్టుకునే వాళ్ళం. అంటే డ్యూటీ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ డ్యూటీ. ఓకే. సెకండ్ షిఫ్ట్ అంటే 3:30కి ఆఫీసు, 3:30 to 12:30 1. ఈ మార్నింగ్ టైం ఉంటుంది కదా, మార్నింగ్ టైం లేచి బైక్ వేసుకొని ఇక ఆఫీసులు ఎట్లా మనకు దొరికేదంటే కొంతమంది అన్నాలు చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే గూగుల్లో జస్ట్ ఆఫీసు అడ్రస్ కొడితే ఆటోమేటిక్గా అడిగి తీసుకెళ్తుంది. ఓకే. తర్వాత ఏ ఫ్లోర్లో ఉంది ఏందని, ఇక్కడ ఏమైనా సినిమా థియేటర్ అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడిగినాం అనుకో, అగో అదే ఆఫీస్ అంటారు. సో అక్కడికి వెళ్ళి ఏంది మనకు యాక్సెస్ ఉండదు. ఫలానా పేరు చెప్పేటాడు, అలా ఆయన ఉంటాడో ఉండడో తెలియదు, ఫలానా ఆయన పేరు చెప్పేవాడు, ఇట్లా అన్నారమ్మా అనగానే యాక్సెస్ దొరుకుతుంది. ఎవరు సెక్యూరిటీ పంపించాలి కదా, ఎవరు పంపించారని. కొంతమంది పంపించారు, చల్ అట్లా ఏముండదు, నువ్వు ఫోన్ కొట్టు అయిన వాళ్ళు. ఇట్లా కొన్ని యాక్సెస్ చేసినప్పుడు లోపల పోయేవాళ్ళం. పోయి అన్న ఇట్లా నేను రైటర్గా కొన్ని చేసేవాను అనగానే అబ్బా కష్టం మేడం. అంటే అసలు అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఒక జాబ్ గురించి రావాలంటే ఒక ఆఫీస్ పోయి స్కిల్ అనేది చెప్తే మీకు జాబ్ ఇస్తారు. కానీ ఇక్కడ స్కిల్ చూసేది లేదు మేడం. సినిమా ఇండస్ట్రీలో స్కిల్ అనేది చూడరు ఫస్ట్. స్కిల్ అంటే మనకి ఒక అవకాశం రావాలి ఇండస్ట్రీలో అంటే ఏం చూసి సెలెక్ట్ అనేది చేస్తారంటారు? రైట్ మేడం. ఇప్పుడు ఏంటంటే ఒక అవకాశం అనేది ఎట్లా అంటే మేడం, ఒక ఇండస్ట్రీకి కొత్తగా మనం అంటే టాలెంట్, ఇప్పుడు మామూలుగా అందరు కూడా టాలెంట్ ఉంటే వస్తారు, టాలెంట్ ఉంటే ఈజీగా అవకాశాలు వస్తాయి. కానీ వందల మంది ఉన్నారు మేడం టాలెంట్, డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ టెక్నీషియన్ కానీ. అవకాశం అనేది జీరో నాకు తెలిసి. అంటే ఇప్పుడు నేను ఎందుకు జీరో నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోత్ తెలుగు స్టేట్లు ఉన్నాయి అనుకున్నాను. తెలుగు స్టేట్లల్లో ఒక ఫిలిము ఏదైతే పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఒక 4 నుంచి 5 ఉన్నాయి. చిన్న ప్రొడక్షన్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం వాటికి వెళ్తాం కదా మేడం, ఏదైతే సినిమా కొరకు అన్న ఒక ఛాన్స్ ఇవ్వని అనేది పాయింట్ అప్ ఉంటుంది కదా, ఇంటనే కదా మేడం టాలెంట్ అనేది తెలిసేది. ఫస్ట్ వినరు. ఎందుకు వినరంటే ఏముందిలే అందరికి అంతే, ఏదో వీడు వస్తాడు సినిమా చెప్తే నెక్స్ట్లో బీభత్సంగా హిట్ అవుతుంది అంటారు కానీ అనేదో చెప్తారంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినరు. ఎందుకు వినరంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకోరు ఉంటారు. సో ఏంటంటే అక్కడోళ్ళకి మాత్రమే ఇప్పుడు మామూలుగా కొత్తగా వచ్చి ఒక కథ చెప్పుదామని అనుకో, వచ్చిండే చెప్తాడు చేరేయి చెప్తాడు, కథ చెప్తాడు. ఇక్కడ 10 మంది ఉన్నారు డైరెక్టర్లు, ఈయన కొత్తగా వచ్చాడు చేరే అంటాడు. అంటే అక్కడే ఇన్సల్ట్ కాదు ఫస్ట్, లేదు నువ్వేం చెప్తున్నారా బాబు, ఇక్కడ రాసేటోళ్ళు ఉన్నారు, డైరెక్టర్ల కొరకు రాకుండా నువ్వు కొత్తగా వచ్చి మాకేదో కథ చెప్తున్నావు అని అంటారు. ఒక రియల్గా చెప్తున్నా మేడం, ఇది ఒక స్క్రిప్ట్ మేడం. ఇలాంటి స్క్రిప్ట్లు నా దగ్గర ఒక 8 నుంచి 10 ఉంటాయి. అంటే ఇక్కడ నా ప్రయత్నం నేను ఎట్లయితే చేయాలనుకుంటున్నానో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఉంటుంది, ప్రతిదీ కూడా ఏంది మనము స్క్రిప్ట్ను అరే వీళ్ళకి ఎట్లా నచ్చుతుంది, ఇప్పుడు మన ఏ విధంగా యాక్సెస్ కొట్టాలి, ఫస్ట్ మన టార్గెట్ ఏంటిది సినిమా కొట్టాలి అని ఇవి రాసి ప్రింట్అవుట్ తీసి జస్ట్ ఆఫీసులలో ఇచ్చిపోయేది. ఆఫీసులలో ఇచ్చిపోయి ఒక 2 రోజులు తిరిగి వస్తే డస్ట్బిన్లో దొరుకుతుంది నాకు. మళ్ళా చదివేరు అవకాశం ఇవ్వరు ఫస్ట్. ఇక వాళ్ళు ఎందుకు ఇవ్వరు ఏంది అనేది ఏంటంటే ఇదే అంటారు కదా మేడం, అంటే మా దగ్గరే మేము ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఏదో పెద్దగా ఈయన వచ్చి పెద్ద ఏదో చేస్తాడు అనేది అవకాశం అనేది జీరో. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పెద్ద హీరోలు పెద్ద మూవీస్ అయితే థియేటర్స్ అనేవి ఇస్తారు. సో చిన్న మూవీస్ కి చిన్న చూపు చూస్తారంటారా థియేటర్స్? చిన్న చూపు అంటే ఏంటంటే థియేటర్లు కొంతమంది, అది మనం ఓపెన్గా చెప్పేదే మేడం, ఎవరైతే పెద్ద ప్రొడక్షన్ ఉన్నాయో ఆ ప్రొడక్షన్ చేతులలో ఉంటాయి సినిమాలు, వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు ఏ సినిమాలు రిలీజ్ చేసుకున్నప్పుడు చిన్న సినిమా రావాలి ఆ థియేటర్ వరకు పోవాలంటే చాలా కష్టం అయిపోతుంది మేడం. ఇక ప్రొడ్యూసర్ అని ఎందుకు వస్తాడు మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఒక 50 లక్షలు పట్టుకొని ఒక సినిమా పట్టుకొని తీద్దాను అనుకో, వాడికి థియేటర్ అయినప్పుడు డైరెక్టర్ అని నిలబడతాడు, ప్రొడ్యూసర్ అని నిలబడతాడు, ఈ టెక్నీషియన్స్ ఎవరైతే వీళ్ళు కాస్ట్ అండ్ క్రూ ఉన్నదో వీళ్ళంతా ఎట్లా ఘోరం పరిస్థితి.
సో డామినేషన్ అంటే నేను ఏమంటున్నానంటే 485 థియేటర్ల దాంట్లో ఒక 4 సినిమాలు 5 సినిమాలు పెద్ద ఇచ్చినప్పుడు చిన్న సినిమాలు ఈ చిన్న సినిమాలకైనా లైఫ్ ఇవ్వచ్చు కదా మామూలుగా. ఏదైతే చిన్న సినిమాలో చిన్న డైరెక్టర్లు ఆ చిన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఆ చిన్న డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఆయన చాలా స్ట్రగుల్ డైరెక్టరే, ఎంతో కష్టపడి వచ్చాడు. సినిమా ఈరోజు 25 కోట్లు తీసుకుంటాడు పర్ సినిమా అనుకుందాం. నీ దగ్గర 14 మంది అసిస్టెంట్లు ఉంటారు, 2 కో డైరెక్టర్లు, 2 అసోసియేట్లు ఉంటారు. ఎంతమందికి ఛాన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు 1 కోటి రూపాయలలో సినిమా వాళ్ళు చేసుకుంటారు, ఇస్తే అయిపోతుంది కదా మేడం. మీరు కూడా పాపం ఎంత స్ట్రగుల్ చేసి ఉంటారు, అందులో ఉన్న వాళ్ళు ఎవరికో ఇవ్వచ్చు కదా. నువ్వు 400-500 కోట్లు పెట్టి 1000 కోట్లు పోయే బదులు 1 కోటి రూపాయలు పెట్టు, 5 కోట్లు 2 కోట్లు ఇచ్చినా చాలు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఉడుముల వేణు ఉడుముల అన్న మేడం అన్న డైరెక్టర్ 2 సినిమాలు తీశాడు మేడం. 2 సినిమాలు ఏంటిది, ఫస్ట్ నీది నాది ఒకే కథ, సెకండ్ విరాట పర్వం. అన్నకు ఫస్ట్ సినిమాకు 25 లక్షలు ఇచ్చుంటారు. రెండో సినిమా అంటే పెద్ద సినిమా, పెద్ద హీరో కాబట్టి నాకు తెలిసి ఒక 2 కోట్లు ఇచ్చు మ్యామ్, అంతేకంటే ఎక్కువ ఇయ్యారు. అన్న మొన్న రీసెంట్గా ఏదైతే సక్సెస్ మీట్లో ఏడిశాడు మేడం. అంటే సినిమా తీయాలంటే ఎంత ఇబ్బంది, చాలా కష్టం ఉంది. వీళ్ళు అంటే ప్రొడ్యూసర్ దగ్గర పోయి అప్రోచ్ అవ్వాలి, అసలు చెయ్యాలంటే 1 కోటి రూపాయలు పెట్టి సినిమాను ఎక్కడ ఖమ్మంలో ఉన్న డైరెక్టర్ ఎవరు సాయిలు కొంపాటిని ఖమ్మం నుంచి పిలిపించుకొని అంటే స్ట్రగ్లింగ్ చేసి నీ అమ్మ జీవితం ఈ ఇండస్ట్రీలో లైఫ్ ఇవ్వదు అనే పాయింట్ అప్పుడు వెళ్ళిపోతే ఎవరైతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తోటి పరిచయం అయిన వ్యక్తిని పిలిపించుకొని అరే నువ్వు ఏదో కథ ఉందని ఒక కథనే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 1 CR అయి ఉంటుంది, 1 or 2 CR అయి ఉంటుంది. సక్సెస్గా ఇప్పుడు ఎంత సక్సెస్కి వెళ్తుంది మేడం. అంటే అంత పెద్ద డైరెక్టర్లే ఏడుస్తున్నారంటే చూడండి, అంటే మామూలుగా ఎంత ఘోరంగా ఉంది. అంటే ఒక టాలెంట్ ఉన్న వ్యక్తి లోపలికి పోయి యాక్సెస్, ఇక టాలెంట్ అనేది పక్కన పెడితే యాక్సెస్ అయితే 0. ఇప్పుడు నేను అన్నపూర్ణ వెళ్ళాలి అంటే దాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మేడం, నేను నాగార్జున ఫ్యాన్ అని చెప్పాను. సో అంటే నేను ఎందుకు అంటున్నానంటే నా లైఫ్లో ఎక్కువసార్లు తిరిగిందంటే అన్నపూర్ణ వాళ్ళ ఫిలిం మీద దానికి సంబంధించింది. వాళ్ళ ఇల్లుకి అన్నపూర్ణకి, ఇంటికి అన్నపూర్ణకి. అంటే వాళ్ళ దగ్గర నేను కొన్ని అంటే వాళ్ళ దాంట్లో ఫిలిం ఇన్స్టిట్యూట్లో కొన్ని అడ్మిషన్స్ ఉంటాయి. నేను వాళ్ళకు సజెషన్ చేశాను, కొంతమంది సినిమా యాక్టింగ్ కోర్సింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లా యాక్సెస్ దొరికినప్పుడు అలా వెళ్ళేవాడిని. ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రొడక్షన్ హౌస్లో పోవాలంటే ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నువ్వు స్టాప్. రికమెండేషన్ రికమెండేషన్ అంటాడు. అసలు రికమెండేషన్ ఎవడు ఇవ్వాలి నాకు రికమెండేషన్? నేను లేదు సార్, నేను వాళ్ళతో సినిమా చేశాను సార్ అని ఇట్లా చూపించాను అనుకో, పోరాను ఆయన వెళ్ళను ఫస్ట్ అంటారు. అంటే యాక్సెస్ అనేదే లేనప్పుడు ఎంత టాలెంట్ ఉంటే ఉంది, యాక్సెస్ దొరకట్లేదు, లిటరల్లీ దొరకట్లేదు మేడం. ఎందుకంటే చాలా దారుణం. ఇక ఇప్పుడు తర్వాత ఇది ఏదో పెద్ద వచ్చాడు పెద్ద డైరెక్టర్ అది ఇది అని గాను, దీన్ని బట్టి చూసుకుంటే ఎంతమంది రైటర్స్ లేరు మేడం. మంచి రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు మన రవీంద్ర భారతి కానీ, రంగభూమి కానీ, సో ఏరియాస్ ఏదైతే ఇక్కడ ఏంటంటే థియేటర్ ఆర్టిస్టులు, థియేటర్ రైటర్స్, థియేటర్ డైరెక్టర్స్ వస్తారు. ఒక్కొక్క టాలెంట్ చూస్తుంటే పీజులు ఎగిరిపోతా ఉంటాయి. స్క్రిప్ట్లు కానీ టాలెంట్ కానీ అంత బాగుంటుంది. ఫస్ట్ సంవత్సరం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఈ 4 ఏళ్ళు బాగానే పైన జట్టు ఊసిపోతుంది, చిరాకు పుడుతుంది లైఫ్లో. ఇంట్లో కూడా అంటారు ఇక నీ పని అయిపోయింది వేస్ట్, ఇక దుబ్బేసి అంటారు. లిటరలీ చెప్పాలంటే ఆడు శవంతో సమానం. సినిమా రాదు, వీళ్ళు ఇవ్వరు. వీడు తిరిగి ఇంటికి పోలేడు. మావాడు ఏదో పెద్ద చేస్తాడు సినిమా, ఏదో ఒకటి చేద్దానంటే ఇప్పుడు ఇంకో సెక్టార్ పోయి చేద్దామన్నా కూడా ఇక్కడ నేర్చుకొని ఉన్నాం కదా, అవ్వదు. ఇట్లా పోయే వ్యక్తులు చాలా ఘోరంగా ఉన్నారు మేడం. ఎంత ఘోరంగా ఉన్నారంటే కృష్ణానగర్ కానీ, తర్వాత మన ఫిలిం నగర్ కానీ, మణికొండ కొన్ని టీ పాయింట్లు ఉంటాయి మేడం, 100 మంది. ఎందుకు సినిమాలో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు మేడం, పెద్ద హీరోతోటి 4 సినిమాలు చేసావు, ఒక డైరెక్టర్ 3 సినిమాలు చేశాడు, 100 కోట్లు 50 కోట్లు ఇచ్చింది అనుకున్నాయి. 1 కోటి రూపాయలు నీ దగ్గర 8 మంది అసిస్టెంట్లు, 9 మంది అసోసియేట్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమాలు తీయచ్చు కదా, తీయరు. మేమే చెయ్యాలి, మేమే ఉండాలి అనే పాయింట్ అప్.
అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఎంత టాలెంట్ ఉన్నా రాలేరు అంటున్నారు. ఎంత ప్యాషన్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా రావడానికి రైట్ రైట్ నేను అనేది అదే మేడం. ఇప్పుడు మన ఇండియాలో హయ్యెస్ట్ థియేటర్లు ఉన్న స్టేట్ ఏంటంటే ఏపీ మేడం. ఏపీ తెలంగాణలో తక్కువే. బట్ ఏంటంటే ఈ రెండు బోత్ స్టేట్ ఏదైతే మన తెలుగు స్టేట్లో సినిమాలు చూసినట్టు వరల్డ్ వైడ్ ఎవరు చూడరు మేడం సినిమాలు. ఏ సినిమా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఏదైనా రాని యాక్సెప్ట్ చేస్తారు. కానీ యాక్సెస్ని ఇక్కడ తొక్కేస్తున్నారు అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినిమా రాజు వేడ్స్ ఆయన ఒకవేళ చేయకపోయి ఉంటే అదేదో ఓటీపీలలో వెళ్ళిపోయేది. అది కూడా ఇప్పుడు మనం అన్నట్టు ఎక్కడికో వెళ్ళిపోయేది. అదే వీళ్ళు యాక్సెస్ ఇవ్వరని నేను అంటున్నా. అందుకనే యాక్సెస్కి రావాలి. ఇప్పుడు నేను ఇప్పటికి మెయిన్ ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చింది కూడా ఏంది, ఇప్పుడు నేను ఒక 5 years దాదాపు 8 years మన ఇండస్ట్రీ ఏదో పని చేసుకుంటూ ఏదో చేస్తున్నాము. నాకంటే సూపర్ టాలెంటెడ్ ఉన్నారు, ఇంకా అసోసియేట్గానే ఉన్నారు, గుర్తించాలంటారు, అసోసియేట్గానే ఉంటారు, కో డైరెక్టర్లే ఉండిపోతారు మేడం. ఎందుకుంటున్నారు అంటే మన ఫ్యామిలీ, పాపం వాళ్ళకి ఫ్యామిలీ, పిల్లలు. ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ అయిపోయి చేసి అన్న చేద్దాం అనుకో, ఈయన వచ్చేలోపు మళ్ళీ అలా పెట్టుకోరు. ఓకే, అంటే ఇప్పుడు మా అసోసియేషన్ అనేది ఉంటుంది కదా మేడం. సో ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు నార్మల్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, నార్మల్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి. సో మా అసోసియేషన్స్ లో కూడా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కదా. సో నేను అధ్యక్షుడు అవ్వాలి అలా అనుకుంటూ ఉంటారు కదా. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? రైట్ రైట్ అంటే మంచి పాయింట్ మేడం మీరు అడిగింది. మా అసోసియేషన్ అనేది రియల్ మేడం. అంటే ఇది నేను మెయిన్ చెప్పాలి. ఇప్పుడు మేము స్ట్రగ్లింగ్ డైరెక్టర్లు అయితే టెక్నీషియన్స్ ఎవరైనా కావచ్చు మేడం. మా అసోసియేషన్ ఏంటంటే మేడం, ఒక యాక్టర్స్ కానీ ఒక టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఒక కార్డు తీసుకోవాలి. ఒక సినిమా ఏదైతే చేశామో అనేది ఒక కార్డు తీసుకుంటే వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఉంటాయి. అంటే డబుల్ బెడ్రూమ్లు అయితే కానీ 6 తర్వాత 80 గజాల ప్లాట్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ కొన్ని వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా వస్తాయి మేడం. వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తున్నా మేడం, సినిమా వాళ్ళు పొందే సినిమా వాళ్ళకంటే బయటలు ఎక్కువ ఉన్నారు మేడం ఈ లబ్ధిదారులు. ఎట్లా అంటే ఇప్పుడు మా అసోసియేషన్ మేము ఉన్నాం, ఒక్క సినిమా 2 సినిమాలు అవి చేసిన వాళ్ళు ఉన్నాం. మా కార్డు రావాలంటే 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 30-40 వేలు. అంటే 30-40 వేలు కొంతమందికి కొన్ని పాయింట్ అప్లో ఉంటుంది సినిమా చేసే టైం బట్టి. ఇప్పుడు ఈయన రెమ్యురేషన్ ఎంత తీసుకుంటాడో, ఈయన వాల్యూ ఏంది అనే పాయింట్ ఉంటుంది. మినిమం ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగినాయి కదా, 1,00,000 రూపాయలు మా అసోసియేషన్ కార్డు నేను తీసుకోవాలి. నేను ఈరోజు ఒక సినిమా పోయినా 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు కూడా కష్టం మేడం. గొర్రెలను ఎక్కించుకోపోతారు చూసిన బస్సు, అక్కడ అట్లా ఎక్కించుకోపోతారు. ఇక ఆడనైతే చెప్పని అవసరం లేదు. ఇక వీళ్ళు తినే ఫుడ్ ఇక్కడే, హీరోలు పెద్ద పెద్దోళ్ళు తినే ఫుడ్ వేరు, మేము ఈడ తినే ఫుడ్ వేరు. అంటే ఫుడ్లో సేమే కానీ వాటర్ బాటిల్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను వచ్చారని నాకు ఒక మంచి ఒక వాటర్ బాటిల్ ఇచ్చాను మేడం, విమాల ఏదో సంథింగ్ వాటర్ బాటిల్. అక్కడ మాకు జస్ట్ ఒక టిన్ లాంటిది అట్లా పెట్టేస్తారు వాటర్ బాటిల్. అంటే ప్రొడక్షన్ సేవ్ చేసుకుంటారని. అంటే అక్కడే భేదం తారతమ్యాలు అక్కడనే తెలిసిపోతుంది. బడ్జెట్ మీరు వేసుకుంటున్నారు 100 కోట్లు 1000 కోట్లు మేము సినిమా పెట్టినాం అంటున్నారు. ఇక్కడ కనీస అవసరాలు కూడా ఇవ్వట్లేరు. సో ఈ మా అసోసియేషన్కి వద్దాం. రైట్ మీరు అన్నది ఏంటంటే, ఈ సినిమాలో పోయి మేము చేస్తున్నాం 2 సినిమాలు 3 సినిమాలు చేసాం. తిప్పి కొడితే ఎంత మేడం, ఒక వారం రోజులు చేసాం, 6,000 వచ్చినాయి. ఈ గడిచేదంతా పోతుంది కదా మా ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంటే, లేకపోతే మనం తిరిగే అసలు ఈ సర్వీస్ ఛార్జెస్లు ఎక్కువ అవుతాయి, ట్రావెలింగ్లో అటు ఇటు. తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్. వీళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి కార్డు తీసుకోగలుగుతారా? తీసుకోలేని సిచ్యువేషన్. వీళ్ళు ఉన్న రోజులు సినిమా ఇండస్ట్రీనే వీళ్ళు. ఎందుకంటే మేము ఒక ఫిక్స్ అయ్యి వచ్చి చేసిన తర్వాత వీళ్ళకు ఏడబెట్టి ఆ డబుల్ బెడ్రూమ్లో వీళ్ళకు గుర్తింపే లేనప్పుడు కార్డులు ఏడొస్తాయి మేడం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడొస్తాయి, ఆ ప్లాట్లకు సంబంధించిన ఇన్సిడెంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ చిన్న సినిమాతో గుర్తింపు వచ్చిన వ్యక్తి చనిపోతే ఏం లేదు, నథింగ్. ఒక అనాథ శవలాగా తీసి పడేస్తారు, ఇంటికి పోలేడు ఆయన, అట్నే ఉంటాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు మేడం, అంటే చాలా ఒక మంచి టాలెంటెడ్ గాయ్. ఆయనే మన కృష్ణనగర్ దగ్గర మెట్రో ఉంటుంది మేడం, ఫ్యామిలీ, 2 పిల్లలు, అన్న మంచి టాలెంటెడ్, చదువు కూడా ఉంది. ఆయన బాగా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటే మంచి. ఆ అన్న ఫ్యామిలీ ఇంటికాడ పెట్టాడు. ఆయన వచ్చి ఒక 5 years
అంత పిచ్చి కుక్కలాగా తిరిగేసి ఏం చేయలేదు. ఆయనది మార్నింగ్ ఏం చేస్తారు తెలుసా మేడం, ఏం రూమ్ ఉండదు పాపం. నాకు ఇంకో అన్న ఇంకా వేరే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి చేసి అంటే చాలా తిరిగాడు, ఇచ్చారు వీళ్ళు ఇయ్యక కొన్ని యాక్సెస్ దొరికినాయి. ఇంకా నెక్స్ట్ సినిమా చేద్దాం అనుకున్న లేపు ఈడెందుకు అని అంటే మధ్యలో పెట్టేటోళ్ళు. ఆ సినిమా ఆపేయడం, ఆ పాయింట్ తోటి ఒక పిచ్చోల్లా అయిపోయాడు మేడం అన్న. ఇంటికి పో అంటే పోలేండి తమ్ముడు, అయిపోయింది అక్కడ ఫ్యామిలీ అంటే ఈయన ఒక వదిలేశారు నేను. ఇక ఈయన బాధ్యత లేని వ్యక్తి, డబ్బులే సంపాదించలేనంటే ఎవరికైనా తెలుసు మేడం. ఈ రోజు ₹1 మనలా సంపాదించట్లేంటే ఎవ్వరు డేకర్ మనలా. నేను బాధ్యత లేని వ్యక్తి, ఆయన ఫ్యామిలీ వదిలేసింది. ఈయన అంటే ఏదైతే పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, అటు అత్తగారులు. కానీ మంచి టాలెంటెడ్ సినిమా పరంగా. ఎంత టాలెంటెడ్ అంటే అంత టాలెంటెడ్ వ్యక్తి ఆ కింద అక్కడ పడుకుంటాడు. అవకాశాలు లేకనే కదా మేడం. ఆ అన్నంతో మాట్లాడితే ఏందన్నా అంటే బయటికి పోయి చేయలేని టైం నేను ఏం చేస్తా, సినిమా దీని మీద అన్నీ నేర్చుకున్నా. నేను అవకాశం ఇస్తా కదా చేద్దామని అని అవకాశాలు ఇవ్వక పాపం ఆయన ఇప్పుడు చూస్తుంటే మొన్న రీసెంట్గా వెళ్ళిపోయాడు అన్న వేరే దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అంటే ఎంత దారుణంగా ఉందంటే మా పరిస్థితి అంత దారుణంగా ఉంది మేడం. అందుకే నేను ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది ఏంటంటే 100 కోట్లు 50 కోట్లు మనం అసలు చరిత్రను తిరిగి రాసామంటారు. రాయండి మేడం, తప్పులేదు. కానీ చిన్న సినిమాను బతికేయండి అనేది మెయిన్. చిన్న సినిమా అంటే ఏంటంటే ఒక హీరో ఉన్నాడు, 10 కోట్లు తీసుకుంటున్నాడు. నేను ఒక మంచి కాన్సెప్ట్, చిన్న హీరో చిన్న సినిమా తీశాడు డైరెక్టర్. ఆయన ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అంటారు కదా మనం. ఒక చిన్న సినిమా తీశాడు అనుకున్నా డైరెక్టర్. ఆ డైరెక్టర్ నీ దగ్గర అప్రోచింగ్కి వచ్చాడు. నీది ఎంత మేడం? ఆయన బడ్జెట్ 10 కోట్లు, నీ రెమ్యునరేషన్ ఎంత 20 కోట్లు. నీకు మంచి అడాప్టబుల్ అయ్యే కథ, మంచి కథ నీకు. ఇదేంది నీ ఫ్రెండ్లీగా చేసినా చేయొచ్చు. సినిమాలో 2.5 గంటల సినిమాలో నువ్వు తిప్పి కొడితే 1.5 ఉంటావు. అదర్ క్యారెక్టర్స్ అని 1 గంట, అంతే కదా మేడం. 1.5లో పాటలు ఫైట్లు చేసిన 1.5 నువ్వు ఉంటావు. 1.5లో నిన్ను ఒక 25 డేస్ 20 డేస్లో నీ కాల్ షీట్స్ మొత్తం క్లోజ్ చేసేస్తాడు. చెయ్యి ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ బడ్జెట్లో పెద్ద హీరో కావచ్చు, కానీ ఫ్రెండ్లీగానైనా చేసేస్తే ఇక్కడ 2 కోట్లతోటి ఒక 10 కోట్లతో సినిమా చేస్తే నీకున్న వాల్యుయేషన్ తోటే 40-50 కోట్లు వస్తాయి. అది కదా సక్సెస్ అనేది. ఇక డైరెక్టర్కి ఇచ్చినట్టు ఉంటుంది, మీరు ఉన్నట్టు ఫ్రెండ్లీగా మేడం. వీళ్ళు 100 సినిమాలు చేద్దారని ఒక 4 సినిమాలు 5 సినిమాలు చేస్తున్నారు అనుకున్నాయి కాల్ షీట్లో. ఎందుకంటే నేను 4 సినిమాలు ఉంటాయి పెద్ద ఒక 2 గంటలు గంట ఆయనకి ఇచ్చిన అన్న మంచి. ఆయన దగ్గర ఉండి ఎంతమంది, దాదాపు 100 మందికి కూడా మనం లైఫ్ ఇచ్చినట్టే కదా. ఇవ్వరు ఏమనంటే మీ దగ్గర కథలు లేవు, మీరు రాయలేరు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నార్మల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కంటే హిందీ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. సో ఎందుకంటారు తెలుగు హీరోయిన్స్కి ఛాన్సెస్ ఎందుకు తక్కువ? అంటే మేడం, అంటే తెలుగు వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మేడం. వెళ్తున్నాం, మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక క్యారెక్టర్, ఒక డైరెక్టర్ ఏదైతే అనుకుంటాడో నాకు ఈ పాయింట్ ఆఫ్లో హీరోయిన్ ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్లో హీరోయిన్ ఉండాలని ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కాస్టింగ్ త్రో వస్తూ ఉంటారు మామూలుగా. ఒక క్యాస్ట్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని వస్తారు మేడం. మామూలుగా ఒక సినిమా చేస్తున్నారు, హీరోయిన్ల కొరకు సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు అందరిని తీసుకుంటారు. ఏంది సినిమా ఏదైతే దీంట్లో బాగుంటారు అలా బాగుంటారు అనేది. అయితే ఇక్కడ ఏంటంటే మనము సినిమాకి ఎంట్రీ అయినప్పుడు ఏదైతే ఉంటుందో వీళ్ళు ఫ్యామిలీతోటి, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో అవుతుంది, ఆంధ్రాలో అవుతుందంటే ఒక అమ్మాయిని పంపించాలంటే చాలా కష్టం మేడం కదా. తల్లిదండ్రులు ఎవరో ఒకరిని సెక్యూరిటీగా వెళ్తే బాగుంటుంది అని అంటారు. సో ఈ సెక్యూరిటీగా వెళ్ళే పాయింట్ ఆఫ్లో ఏమవుతుందంటే, సార్ మేము వాళ్ళు సినిమా సెలెక్ట్ చేసుకుంటారు, చేసిన తర్వాత సీన్ చేసేటప్పుడు ఈ ఫ్యామిలీలలో ఎవరైనా వస్తున్నారు లేకపోతే రాండి పాయింట్ ఆఫ్లో అన్నప్పుడు మీ డైరెక్టర్కి అర్థమవుతుంది. అంటే వీళ్ళు మనం అంతా అన్సెక్యూర్గా ఉన్నామా, మన నంబర్ వీళ్ళు సరే ఏరే చూద్దాం అని అదొకటి ఉంటుంది. తర్వాత హీరోయిన్లు ఎవరైతే కొత్తగా వచ్చినప్పుడు పెట్టేటప్పుడు వీళ్ళు పెట్టే కండిషన్స్ కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ వాళ్ళకి నచ్చగా, అంటే అది సినిమా డిపెండింగ్ మేడం. అంటే హీరోయిన్లు కూడా ఇస్తారు మేడం 100%. ఎందుకంటే నేను అది నెగిటివ్ మాట్లాడతాను. నేను ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, మనం మ్యాక్సిమము
అరే మనోళ్ళు ఒకరికన్నా ఇస్తే బాగుండలే అనే పాయింట్ ఆఫ్లో దానికంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు సినిమాకి ఇబ్బంది లేని వాళ్ళని తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు హిందీ ఏరియా ఉంది అనుకున్నాయి, ఏదైనా చేసేస్తుంది. ఇప్పుడు మన తెలుగు ఒక సీన్ తీసినాం, ఏం మనిషి రాను లైఫ్లో ఉండొద్దా అట్లా తీసినావు అంటే వీళ్ళు కూడా ఒప్పుకోవచ్చు. అంటే ఒక హీరోయిన్ తోటి ఏ సినిమా ఏదైనా చేసినా చేస్తుంది. ఈ తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే అంటే చేయగలుగుతారు మేడం, కొంతమంది చేయగలుగుతారు, కొంచెం చేయని వాళ్ళు ఉంటారు. సో ఆ ఉద్దేశంతో ఒకలా తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వస్తున్నారు అప్రోచింగ్ దగ్గర ఒకటి, వీళ్ళు సినిమా చేద్దామి పర్లేదు ఒకలా సినిమా ఏదైతే ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ మేడం. అంటే సినిమా అయిండే దాంట్లో నెగిటివిటీ ఎట్లా అంటే ఈయన నన్ను కమిట్మెంట్ అడిగాడు అని అడగలేదో పెట్టు అంటే ఆ చిన్న ఉద్దేశం ఒక సిచ్యువేషన్ రాగానే క్రియేటివేట్ చేసుకోవడం. ఓకే, అంటే వాస్తవానికి అంటే ఉంటాయి మేడం, ఎక్కడైనా పాజిటివ్లు ఉంటాయి, నెగిటివిటీ కూడా ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్లో వాళ్ళు ఇష్టం మేడం. ఏంటంటే నెగిటివిటీగా వీడు అడుగుతున్నాడు చేస్తున్నాడు అనేది కొంతమంది ఉంటారు, కొంతమంది మంచి డైరెక్టర్లు కూడా ఇస్తారు. ఓకే మన వాళ్ళు చేయాలి, అరే మన ఇండస్ట్రీకి మన వాళ్ళు రావాలని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అప్రోచింగ్ దగ్గరనే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. సేమ్ అంటే ఈమె వచ్చింది చేస్తుంది అంటే వీళ్ళు ఒకలా డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ విధంగా చేయడం, సార్ మీరు ఈ సీన్లు చెప్పలేదు కదా, ఆ సీన్లు చెప్పలేదు అనే పాయింట్ అప్పులతోటి అప్రోచింగ్ కానీ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా హీరోయిన్లు దగ్గర ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైతే హీరోయిన్ల పాయింట్ ఆఫ్లో కానీ ఇంకొకటి ఏంటంటే మా హీరోయిన్లు అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ వచ్చిందనుకో, లేడీస్కున్నంత ఏదైతే మనం ఆడ ఆడిషన్ తీసుకున్నది జెంట్స్లు కూడా అంత తీసుకోరు, కొంత ప్రయారిటీస్. ఎస్ ఎగ్జాక్ట్లీ. తెలంగాణ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప రైటర్స్ ఉన్నారు మేడం. మిట్టపల్లి సురేందర్ అన్న, గద్దరన్న, గోరంటి వెంకన్న, వీళ్ళు సీనియర్ మోస్ట్లో. సో ఇంకా చెప్పాలంటే చాలా 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 మంది రైటర్స్ ఏంటంటే ఎంత బాగా రైటింగ్ రాయగలుగుతారు అనేది నేను చెప్పగలుగుతాను మేడం. ఎందుకంటే ఎవ్వరికి ఇచ్చారు మేడం, వీళ్ళు ఉన్నారు కదా మామూలుగా, వీళ్ళు ఏదైతే రైటర్ ఉన్నారో మామూలుగా అందశ్రీ సార్, కాసాల శ్యాము, అంటే సుద్దాల అశోక్ తేజ కంటే సార్ పాపం సార్ని గుర్తించారు, బాగా ఇచ్చారు. తర్వాత గోరెట్టి వెంకన్న, కందికొండ గిరి, దేశభక్తి శ్రీనివాస్ అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, నందిని సీతారెడ్డి, చంద్రబోస్ సార్ కంటే ఓకే, రామయోజ శాస్త్రి, తర్వాత అనంత శ్రీరామ్, ఒక 4-5 మేడం. తర్వాత శ్రేష్ఠ అన్న. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని సినిమాలు ఎన్ని ఫోక్ సాంగ్స్ ఉంటలేవు మేడం, ఎంత బాగా హిట్ అవుతున్నాయి మేడం. ఒక్కొక్కటి 10 మిలియన్ 100 మిలియన్ పోయినాయి. రాతుడు అవుతుంది, పాటమ్మ రాంబాబు, గిద్ద రామనర్సయ్య, గుండా అంజన్న, నర్సన్న అంటే నల్లగొండ గద్దర్ నర్సన్న అని ఎట్లా పాడతాడు మేడం సాంగ్స్. తర్వాత ఏపూరు సోమన్న, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు నరసింహన్న, గొప్ప గొప్పలు మంచి రైటర్స్. ఎన్ని సినిమాలకు ఎన్ని సాంగ్స్ ఇచ్చారు మేడం రాయడానికి. సినిమాల పాటలు వీళ్ళు రాయలేరా మేడం? ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయండి మేడం, చరణ్ రవి అన్న యూట్యూబ్ ఓపెన్ చేయండి మేడం, వాళ్ళ సాంగ్స్ చూస్తే మనం అసలు 100 మిలియన్స్ 120 మిలియన్స్. సినిమా పాటలు రాయలేరా మేడం? నేను అదే అంటున్నా, వీళ్ళు ఇస్తలేరు. ఫస్ట్ సినిమా పాటలు ఇయ్యండ్రా బాబు, ఇయ్యండ్రా మేము కూడా రాయలేమని ఎంత అడుక్కున్నా ఇవ్వట్లేరు. అదే మేడం, నేను అందుకే ఇప్పుడు ఈరోజు కూడా మాట్లాడేది, ఇవ్వండి, యాక్సెస్ ఇవ్వండి మాకు కూడా. ఎంతమంది ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్లో వీళ్ళు రైటర్స్ మేడం. తర్వాత వెళ్తే సింగర్స్కి వెళ్ళాం మామూలుగా. ఇప్పుడు యూట్యూబ్లో సింగర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ప్రతి విలేజ్ వెళ్ళండి మేడం. ఎక్కడ ఇప్పుడు ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా విలేజ్లలో పోతే డీజే సాంగ్లు ఎట్లా మోగుతాయి మేడం? సినిమా పాటలు వాళ్ళని పెట్టుకుంటున్నా మేడం, 1-2 డీజే పాటలలో. ఇప్పుడు మళ్ళా సేమ్ మౌనిక, రామరథుడు, శిరీష, రాంబాబు, పాటమ్మ రాంబాబు, విమలక్క, మధుప్రియ, మంగ్లీ, శంకర్, బబ్లీ, చరణ్ అర్జున్, లక్ష్మి, సుమన్ బంధన, ఝాన్సీ అంటే జాను అనేటామె, కార్తిక్ రాము, హేమంత్ యాదవ్, సింగర్ లవణ్య, జోగుల వెంకటేష్, మానుకోట ప్రసాద్, బోలే, మామిడి మౌనిక, ఎస్వి మాలిక్ తేజు, ఏపూరి సోమన్న. పాటలు మేడం, వీళ్ళ పాటలు మనం ఒకవేళ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే సాంగ్ వస్తుంటే తీయబుద్ధి కాదు.
ఎట్లా పాడతారు మేడం, అంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మేడం, ఎవరికైనా ఎక్కడి నుంచి వస్తుంది మేడం డబ్బు, అంటే మామూలుగా ఎవరికైనా మంచి అప్రిసియేషన్ రావాలంటే జనాలు చూసి ఇట్టు కొడితేనే సినిమా అయినా పాట అయినా ఏదైనా కదా, జనాల చేతుల్లోనే కదా మేడం. నేను అనేది అదే, మీరేందంటే మేము తీసిన సినిమాలు మేము చేసినవి ఇట్టయితే మాదే కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఎంతమందికి ఇచ్చారు అనేది నా ఉద్దేశం. ఇవ్వాలనేది ఇప్పుడు నేను వచ్చింది. ఇప్పుడు ఇంతమంది సింగర్స్ ఉన్నారు, ఇంతమంది రైటర్స్ ఉన్నాం, ఇంతమంది తెలంగాణ డైరెక్టర్స్. ఇప్పుడు డైరెక్టర్స్కి వద్దాం మేడం, సేమ్ డైరెక్టర్కి వద్దాం. ఫస్ట్ తెలంగాణలో నేను తెలంగాణ అనే ఎందుకు పట్టుకుంటున్నానంటే మేడం, అంటే జరిగిన అన్యాయాన్ని బట్టి నేను చెప్తున్నా, మా జరుగుతున్న సిచ్యువేషన్ ఎవరైనా మనకు ఎవరికైనా ఒక బాధ ఉంటుంది. ఆ బాధను బట్టే తెలంగాణలో మేము చెడ్డీలు వేసుకొని తిరిగేటప్పుడు చిన్న పిల్లలం, మాకు తెలిసిన డైరెక్టర్ ఒకటే ఎన్ శంకర్ సార్. ఎన్కౌంటర్ సినిమా తీశాడు. తెలంగాణ నుంచి ఒక డైరెక్టర్ మన ఎన్ శంకర్ సార్ ఒక్కరు. ఆ తర్వాత చిన్నగా మా జయంగా అంటే వాళ్ళు స్ట్రగుల్ చేయంగా దశరథ సార్, మళ్ళా ఖమ్మం ఇంకా దశరథ్, తర్వాత సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, సందీప్ రెడ్డి వంగ మేడం. చూడండి మేడం, సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి చూసాం కదా, ఆయన 7 ఎకరాల మామిడి తోట అమ్ముకున్నాడు మేడం. ఎంత తిప్తి కూడా 3 CR. ఒక హీరో ఈరోజు 100 కోట్లు తీసుకుంటున్నాడు అనుకున్నాయి, ఒక డైరెక్టర్ 10 కోట్లు తీసుకుంటున్నాడు అనుకున్నాయి, 3 కోట్లు ఎంత మేడం వాళ్ళకి? సందీప్ రెడ్డి వంగ అయినట్టయినా బాలీవుడ్కి బాపోయాడు. అంటే సినిమా ఒక యానిమల్ కానీ, కబీర్ సింగ్ కానీ, అర్జున్ రెడ్డి కానీ ఏ లెవెల్లో చేస్తున్నాడు మేడం. ఇప్పుడు మేము అవకాశాలు ఇస్తున్నాం, టాలెంట్ వాళ్ళే లేరు అందరికి ఇస్తున్నాం అంటున్నాం. అంతాకెందుకు సందీప్ రెడ్డి వంగాను చూడండి, ఎంత స్ట్రగుల్ పడి వచ్చిన వ్యక్తికి. వేణు ఉడుమలన్న 2 సినిమాలు మేడం. వేణు ఉడుమలన్న ఈరోజు ఒక సినిమాను భుజాల మీద ఎత్తుకొని మోసాడు. ఏది? రాజు వేడ్సు రాంబాయ్. దశరథ్ సార్, తర్వాత తరుణ్ భాస్కర్ మేడం, నాగా అశ్విన్ అంటే తెలుసుగా మేడం. తర్వాత నరసింహరావు, అంటే వీళ్ళు అల్లూరి శ్రీధర్, అంటే వీళ్ళు ఓల్డ్ సంబంధించిన డైరెక్టర్లు ఒక 2-3. అంటే ఇప్పుడే మేడం, ఇప్పుడు ఏంటంటే అంటే 5 సంవత్సరాలకు ఒక డైరెక్టర్ పడినట్టు మేడం. అంటే మీరు చాలా వరకు అంటే రాశారు కదా, సో అలా డైరెక్ట్ కూడా చేశారు కదా, సో మీకు నచ్చిన 2 డైలాగ్స్ చెప్పండి. ఇది అంటే మీరు రాసినవి డైలాగ్స్. రైట్ బాగా నచ్చిన ఒక 2. హీరోకి ఎలివేషన్ రావాలి, డైలాగ్ ఉండొద్దు అనగానే చిరంజీవి ఒక ఫుడ్ తింటా అంటాడు, విలేజ్ నుంచి వచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. ఇంకా వాడొచ్చి వాడిన ఓటర్ రమ్మన్నది వీళ్ళకు అది ఇది అని అన్నాక చిరంజీవి పక్కన ఉన్న ఒక వ్యక్తి లేచి, మా అన్నని అంటావు ఏంది అసలు, మా అన్న లేవలేంది నువ్వు అనగానే, పర్లేదు ఊకోరా వద్దులే అనగానే, లేదన్నా నువ్వు నిలబడి చెప్పాల్సింది అనగానే, చెప్పాల్సిందే అనగానే హీరో లేస్తాడు మేడం. లేచి జేబులో చేపెట్టుకుంటాడు, జస్ట్ ఇట్లా జేబులో చేపెడతాడు. జేబులో చేపెట్టాగానే ఇట్లా అని, అరే లేదు కదరా అంటే, అన్న మా ఇజ్జత్ పోతుంది అన్న, నువ్వు ఏదైనా చెప్పాల్సింది అనగానే ఆ పక్కన 2 ఉన్నారు నవ్వుతా అంటారు మేడం. వాళ్ళిద్దరు పక్క నుండి నవ్వుతా అంటారు. అరే లేదురా అంటే, అన్న మా పరువు పోతుంది నువ్వు చేయాల్సింది అనగా, లేదు ఇట్లా జేబులో చేయబెట్టేసి తీసి ఒక ఖర్చుపిట్ట దులుపుతాడు మేడం. అనగానే అందరు పక్కన నవ్వుతారు. అదేం తెలుసా మేడం, వాడు అంటాడు, ఒరే వీడికి అన్నకు ఖర్చుపిట్టతో సమానం అన్నాడు. అంటే ఒరే అవులా అది కాదురా, వాడు తో సమానం అన్నారా, నీకు అక్కడికి అర్థం కావట్లేదు అన్నాడు. అంటే తో సమానం అంటే ఈ జేబులు పెట్టి పెరిగిందంటే నువ్వు ఎక్కడైనా దీంతో సమానం అనేది దాని అర్థం. అంటే మనము ఒక వ్యక్తికి ఎలివేషన్ ఇచ్చేటప్పుడు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, పక్కోడికి థర్డ్ పార్టీ ఇస్తున్నాడా, హీరోకు ఇంకో వారు ఇస్తున్నారా అనేది. అంటే వితౌట్ డైలాగ్ తోటి హీరోకు ఎలివేషన్ పడాలి అనే ఇది నాకు మంచి, అంటే ఒక డైలాగ్ చెప్పకుండా పాయింట్ ఆఫ్లో ఉంచే ఒక డైలాగు. తర్వాత ఇంకో అంటే నెంబర్ ఆఫ్ డైలాగులు కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు మామూలుగా నేను రికార్డ్ చేసిన వినిపిస్తాను. పబ్బిలో కాల్సినంత ఈజీగా లైవ్లో కాల్స్తారంటే మీ ఎదురుగా ఉన్నది బతాయి బ్యాచ్ కాదు, బీహార్ బ్యాచ్. నీ గన్నులోని తూట వాడెడ్డుకు తాకేలోపు వాడి చేతిలోని బడిచ నీ గొంతులోకి దిగుద్దబ్బి
అనేది ఇదొక చాలా బాగుంది. ఈ డైలాగ్. అట్లాగే ఇంకొక డైలాగ్ కూడా ఉంది మేడం. అంటే మనము ఇగో ఇదొకటి, పుచ్చకాయ టెంకాయ ఏంటన్నా కోడితే పిండి పిండి అయిపోవాలి, రండి నా కొడకల్లారా. అంటే డైలాగ్ డెలివరీ అనేది చాలా అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోకి అనుకుందాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉంటాడు అక్కడ, ఆ హీరోకు ఉండే డైలాగ్స్ ఎలివేషన్. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మేడం, డిస్కవర్ లో వచ్చే వైల్డ్ ఎనిమల్ షో లైవ్ లో ఆడతానంటే ఐ హావ్ నో అబ్జెక్షన్, బట్ నో రూల్స్, నో ఆప్షన్స్, ఓన్లీ ద డెడ్ స్ట్రీమింగ్. నైస్. అంటే డైలాగ్స్ హీరోకి ఎలివేషన్ ఏంటిది, మనం ఎంత లెవెల్కి తీసుకుపోగలము అనే పాయింట్ ఆఫ్లో. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ డైలాగ్ కూడా మేడం మామూలుగా మీరు 2 డైలాగులు అడిగారనే చెప్తున్నాను మేడం. ఈ డైలాగ్ కూడా ఏంటంటే ఒక యుద్ధ వాతావరణంలో ఇప్పుడు బాహుబలి సినిమా తీసుకున్నాం, వాళ్ళు ఓడిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, సైన్యానికి మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్ బూస్ట్ చేయాలి, మనం బూస్ట్ ఇవ్వాలి. సో అన్నప్పుడు ఇందులో ఒక హీరో మాట్లాడే ఒక 2 సామ్రాజ్యాల మధ్య గొడవ జరిగినప్పుడు హీరో వాళ్ళకి పెట్టే డైలాగ్ మేడం, మా తాతల నుండి మా తండ్రుల వరకు వారి జీవితాల్లో చివరి క్షణం వరకు ఎన్నో యుద్ధాలు చేశారు, సామ్రాజ్యానికి స్వేచ్ఛను అందించారు. ఈ చివరి యుద్ధాల్లో ఓడిపోయేటప్పుడు వారి కంఠం నుంచి వచ్చిన ఒకే ఒక శబ్దం ఏంటో తెలుసా, హరహర మహాదేవ శంభో శంకర, ఫలితం పరమాత్మకు వదిలేయండి, విజయమో వీర స్వర్గమో పదండి ముందుకంటాడు అనేది సేమ్. తర్వాత ఇంకో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకోటి, ఇప్పుడు దేవతలను పూజించే మన దేశ ప్రజలకి ఇప్పుడు మనం దేవుళ్ళం, గుండెల నిండా ఊపిరి ఉంచండి, చేతులతో శివతాండమాడండి, విజయం మన దేశ ప్రజల గౌరవం, వీర స్వర్గం మన జన్మ హక్కు, పదండి ముందుకు, హరహర మహాదేవ శంభో శంకర అనేది డైలాగ్. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 2016లో వచ్చానన్నారు, 2025 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్. సో మీ ఇన్కమ్ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే సినిమా నుంచి దారుణం మేడం, సినిమా నుంచి ఇన్కమ్ అనేది అస్సలు నథింగ్. అంటే అవకాశాలు పడతాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు నేను ఏదో చిన్న ఆడికి పోయి 500 600 తీసుకునేవాడిని, తర్వాత ఏదో చిన్న జాబ్ చేసుకుంటా, కానీ అవకాశాలు వస్తే ఇన్కమ్ ఏమైనా పెరిగేది మేడం, అవకాశాలే నిల్లు. ఇప్పుడు అరే ఒక డైలాగ్ ఇవ్వండి, ఒక డైలాగ్ వేయండి సార్, ఎలాగైనా రాద్దాం సార్ అని ఎంత తిరిగినా ఇస్తే కదా ఫస్ట్ మాకు వచ్చి. అంటే వీక్ ఒక్కటైనా రాస్తారా? పడట్లే మేడం, ఇప్పుడు కష్టము. అంటే ఇప్పుడు రాసినా కూడా ఏం లేదు మేడం, ఇప్పుడు ఒక సినిమాకు నేను రాసిన తీరపోతే అలా ఏముండదు, అది ఎవరో పేరు మీద పడిపోతుంది. మీ పేరు అనేది రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓకే ఇస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దామని, అది రాసిన 2 రోజులు ఒక 2 డైలాగులు రాస్తాం, హీరోకి ఎలివేషన్ డైలాగ్ రాస్తాం, అది అట్టే ఇక అన్న ఏమైందన్న అంటే చూద్దాంలే అనే పాయింట్ ఆఫ్ లో. అంటే ఇంత కష్టంగా ఉన్నా కూడా అంటే 2016 నుంచి ఇప్పటి వరకు ఇందులోనే సర్వైవ్ అవుతున్నారా? అంటే సినిమా ఇండస్ట్రీకి సర్వైవ్ అదే మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ ఉంటుంది, అదే చెప్పాను కదా మేడం, 3 to 12:30 మార్నింగ్, అంటే మధ్యాహ్నం 3:30 నుంచి నైట్ 12:30 వేరే జాబులు చేసుకుంటున్నాం. సినిమా అనేది కెరీర్ దీనికి పెట్టాం ఫస్ట్. మనం సర్వే అవ్వాలంటే ఏదో ఒకటి కావాలి, దీని మీద నేను చెప్తున్నా కదా మేడం. ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నాడో పాపం ఖమ్మం అన్న, దీని మీద సర్వే అవ్వలేక లిటరల్ క్లోజ్. అంటే ఆయన ఒక్కని కాదు మేడం, 100 మంది జీవితాలు అట్నే ఉన్నాయి పాపం. ఒక్కొక్కరు 40-30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అని ఇండస్ట్రీలో ఇకన్నా అవకాశం రాకపోద్దా, ఇకనన్నా అవకాశం రాకపోతుందా అనేది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు లేవు. మేడం చెప్పండి. సో ఇక్కడ TGDFC అంటూ ఉంటారు, అంటే ఏంటి సార్ అది? TGDFC అంటే మేడం తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఫిలిం కార్పొరేషన్ మేడం. అంటే మన ఏదైతే మన టాలీవుడ్ని ప్రపంచ లెవెల్లో మనం డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ స్థాయికి తీసుకుపోవాలంటారు మేడం. కానీ ఉండే వాళ్ళకి అవకాశాలు లేవు. చిన్న సినిమా అంటే పాన్ ఇండియా సినిమాలు దిద్దాం మేడం, పాన్ ఇండియా దిద్దాం, పాన్ వరల్డ్ దిద్దాం, చిన్న సినిమాకి అవకాశం ఇస్తే కదా, ఇవ్వండి
పాపం వాళ్ళకి థియేటర్లు ఇవ్వండి. ఒక చిన్న ప్రొడ్యూసర్ నేను ఒప్పించుకొని వస్తే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా గురించి పెద్ద రివ్యూ రాసినాం అనుకో, ఆ యూట్యూబ్లో రివ్యూ చూడంగానే కథమాడిగా నెక్స్ట్ డే ఫోన్ కూడా ఎత్తాడు. ఓకే. చెప్పు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా ట్రెండింగ్ టాపిక్ అనేది ఐబొమ్మ రవి గురించి. అవునవును మేడం. సో ఆయన అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? రైట్ మేడం. ఇప్పుడు ఏంటంటే ఐబొమ్మ రైట్ ఈ రోజు నేను సినిమా టాపిక్ వచ్చిందే దీని గురించి మేడం. ఇప్పుడు ఏదైనా కూడా ఒక టాపిక్ గురించి మాట్లాడంటే సిచ్యువేషన్ వస్తేనే అందరం వచ్చి మాట్లాడతాం మేడం. యూట్యూబ్ మొత్తం ఐబొమ్మ రవే నడుస్తుంది. సో నేనేమంటున్నానంటే ఐబొమ్మ రవిని సమర్థిస్తున్నాను కాదు మేడం, కానీ ఐబొమ్మ రవి ఇప్పుడు ఏదైతే ఒక సినిమా వచ్చాడో, ఇప్పుడు మేమైనా సరే ఎవరైనా సరే, నేను ఒక సినిమా చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకు వర్క్ చేసిన 4 రోజులు చేసిన, నా ఇన్కమ్ ఎంత? 4,000 రూపాయలు. 4,000 రూపాయలు నాకు ఫ్యామిలీ ఉంటుంది. నేను సినిమాకు వీళ్ళని పట్టుకొని ఒక సినిమా పోవాలి. మల్టీప్లెక్స్ తప్ప ఇప్పుడు ఏరేజ్ లేవు, సింగిల్ స్క్రీన్లు లేవు. పోతే మల్టీప్లెక్స్కే పోవాలి. నేను పోతే 2,000 రూపాయలు ఎగిరిపోయాయి. ఇంకా ఏం ఫ్యామిలీ వేసుకొని పోతున్నాం మేడం? అసలు మాకు ఇన్కమే లేదన్నప్పుడు అక్కడ పోయి చూస్తాం. సో ఇక్కడ సినిమాలు చూస్తున్నాం అంటే నువ్వు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నావు అని నువ్వు అనొచ్చు, కానీ నేను ఎంకరేజ్ చేయట్లేను. 100% ఏంటంటే చిన్న సినిమాను బతికించండి. ఇంకొకటి ఏంటంటే చిన్న సినిమాలు, ఇంకొకటి ఏంటంటే 100 కోట్లు 1000 కోట్లు, ఒక హీరోకు 100 కోట్లు ఇస్తున్నాం మేడం. 6 నెలల సినిమా 1 ఇయర్ వేసుకో, 100 కోట్లు దీనికి మేడం. నా ఉద్దేశం అంటే నేనైనా ఇవాళ కాకపోతే రేపు చెప్తాను. 100 కోట్లు ఎందుకు సినిమాకు? 12 నెలలు, 12 రోజుల 24 కోట్లు తీసుకుంటే నెలకు 2 కోట్లు. చిన్న సినిమా చేయండి. ఏఎన్ఆర్ గారు అవుతుంది, ఎన్టీఆర్ గారు అవుతుంది, చిన్న సినిమాలు చేసేవాళ్ళు మేడం. వాళ్ళు రెమ్యునరేషన్ 25 లక్షలు 10 లక్షలు ఉన్నా, ఈ అబ్బాయి చిన్న సినిమా కథ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తీసుకొచ్చి చెక్ కూడా తీసుకోలేదు వాళ్ళు. అంటే ఫస్ట్ సినిమా అయితే చూసేరి ఇట్ అయితే నాకు వస్తాయి అనే పాయింట్ ఆఫ్లో మీరు చెయ్యండి. ఒక కథ సూపర్ చిన్నోళ్ళ దగ్గర, ఒక చిన్న డైరెక్టర్ దగ్గర మీకు సూటబుల్ కథ ఉంటుంది మేడం, సూపర్ మంచి కథ, అని పట్టుకోండి. డైరెక్టర్ని ఎవరినైనా పెట్టుకోండి. మనమే పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలను చేయాలంటే మనం చేయలేం. ఒకవేళ డైరెక్టర్ని పెట్టుకుని ఆ కథ చేయండి. అంటే ఇప్పుడు హీరోస్ అంత భారీ బడ్జెట్ వాళ్ళకే ఇస్తున్నారు కదా, సో అందుకు టికెట్ రేట్ అనేవి ఎక్కువగా పెరిగాయి అనుకోవచ్చా మరి? నేను అనేది అదే మేడం. ఇప్పుడు టికెట్ రేట్ అనేది ఎట్లా మేడం? పెద్ద భారీ బడ్జెట్ సినిమా వచ్చింది, థియేటర్లు ఓనర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉన్నదో ఎట్లుంటుంది అంటే మేడం, 100 కోట్ల సినిమా తీసినప్పుడు 100 కోట్ల సినిమా రావాలి. సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమా 15 రోజుల కంటే ఎక్కువ ఆడదు మేడం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 15 రోజుల నుంచి 20 రోజులు ఆడిందంటే హయ్యెస్ట్ సినిమా. ఈ ఫ్రైడే రిలీజ్ అయితే నెక్స్ట్ సినిమాకు మారిపోతుంది. ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే రావాలి, మనకు 100 కోట్లు రావాలంటే టికెట్ సైజ్ ఏమాత్రం ఉండాలి అంటే, టికెట్ ఏదైతే మనం ప్రైజ్ 1000 నుంచి 1000 వరకే ఉండాలి మినిమం. ఇక ప్రీమియర్ అయితే 2000, 3000, 4000. అంటే ఇప్పుడు ఎందుకు? ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ప్రీమియర్ అంత ఎందుకు పెట్టండి, ఎక్కువ రోజులు నడిపించుకోండి. నీ సినిమా, నా చిన్న సినిమా, ఈ సినిమా అయ్యేలోపు 1 వీక్లో సినిమా జనాలకు ఏం రీచ్ అంటే 1 వీక్లో సినిమాలకు జనాలకు ఏం రీచ్ అవుతుంది మేడం? 1 వీక్ సినిమా నడిచేలోపు సినిమా తీసేస్తాను, ఇంకో సినిమా వస్తుంది కదా. సో ఇక్కడ 1000 రూపాయలు పెట్టేసి అంటే ఆడియన్స్ని మనం సినిమా థియేటర్కి మనమే తీసుకురావట్లేం. మేమైతే సినిమా ఇండస్ట్రీకి ఒక 100 రూపాయలు 200 ఉందంటే ఓకే చూసేస్తాం. 100 రూపాయలు 200 అనేది ఎక్కువ రోజులు తీసుకోండి. 1000 రూపాయలు పెట్టి తక్కువ పెడితే ఎవరు వస్తారు మేడం? అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏమంటున్నారంటే, ఇప్పుడు టికెట్ రేట్ కంటే ఇప్పుడు టికెట్ రేట్ది మాకైతే తక్కువే వస్తుంది, సో మీరు మాల్స్కి కట్టేది అక్కడే మీకు ఎక్కువ అవుతుంది అని చెప్పి, దాని గురించి మీరు ఏమంటారు? రైట్ మేడం. ఇప్పుడు చిన్న సినిమా ఉంది మేడం, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా చేయాలంటే ఒక ఎత్తు, సినిమా రిలీజ్ చేయాలంటే ఇంకో నెక్స్ట్ లెవెల్. అదే అంటారు మేడం, పెళ్లి చేసి చూడు. ఇంత ముందుకైతే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నట్టు ఇక్కడ మేము చెప్తామంటే పెళ్లి చేసి చూడు, ఒక సినిమా తీసి చూడు అంటాం. ఎందుకంటే అంత దారుణం అంటే దారుణం. ఒక సినిమా తీసిన తర్వాత రిలీజ్ పడే కష్టాలు మామూలుగా ఉండవు మేడం. ఎందుకంటే థియేటర్ ఫస్ట్ ప్రమోషన్స్ కానీ చేసే సిచ్యువేషన్స్ కానీ థియేటర్లు దొరకవు. ఫస్ట్ థియేటర్ నాకు దొరకాలంటే నేను సినిమా రిలీజ్ చేసుకొని సెన్సార్కి వెళ్ళే ఏదైతే ప్రమోషన్స్ కానీ, తర్వాత నేను ఈవెంట్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి పేడే చేయాలి నేను అమౌంట్. క్యూబ్ అని ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సినిమా థియేటర్ని కనెక్ట్ చేసే క్యూబ్ ఉంటుంది,
నేను ఆ సినిమా రిలీజ్ చేసుకుంటే క్యూబుక్ కట్టుకోవాలి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు కట్టుకున్నాయి. కట్టాలి అమౌంట్. కట్టిన దానికంటే ముందు రోజు మేము ప్రీమియర్ చూస్తాం. ప్రీమియర్ అంటే మామూలుగా ఏదైతే సినిమా ఎలా ఉంది అని అందరికి అక్కడ తెలిసిన మామూలు షో వేసి చూపిస్తారండి. నెక్స్ట్ డే బిఫోర్ డే నెక్స్ట్ డే సినిమా రిలీజ్. అక్కడనే ఎవరో ఒకరు కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేశారనుకో, ఆ సినిమా పరిస్థితి ఏంది అట్లా క్రియేట్ చేసేసి వాళ్ళ టెక్నికల్ ఇష్యూల వల్ల సినిమా అయిపోయింది అనుకో కథ. ఈ సినిమా ప్రొడ్యూసర్ పరిస్థితి దారుణం మేడం. ఇక అక్కడ అది రిలీజ్ అవ్వడం కానీ తర్వాత సినిమా వచ్చేటప్పుడు నెగిటివ్ టాక్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లో, సినిమా రిలీజ్ అయిందంటే పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది. కానీ రియల్గా ఒక సినిమా తీయాలని ఒక వ్యక్తి వచ్చిందంటే ఆయన చదువుకుంటే 9 to 6 జాబు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టగలడో అనిపిస్తుంది. అంతే, అంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా సినిమా వరకు అరే నీ అమ్మ ఇంత ఎందుకు రాబోయి 9 to 6 జాబ్కి వెళ్ళొచ్చు కదా అనుకుంటాం. కానీ ప్యాషన్, సినిమా చెయ్యగలం, ఒక మంచి కంటెంట్ ఇవ్వగలని పాయింట్ అప్లో వచ్చినప్పుడు ఆ పోయే ఫ్లోలలో వీళ్ళు మనకు అవకాశాలు ఇవ్వక ఆ తీసిన సినిమాను ఒక చిన్న ప్రొడ్యూసర్ నేను ఎవరినో రియల్ ఎస్టేట్ నుంచి పట్టుకొస్తే థియేటర్ కాడ ఆపేసాను అనుకో, ఆ సినిమా ఓటీటీలో పడింది. అది చూసేదెవరు? ఆ ఓటీటీలో కూడా సబ్స్క్రిప్షన్ ఉండాలి మామూలుగా మేము. సో ఈ జనాలకు రీచ్ అవ్వరు కాకపోతారు కానీ సినిమా బాగా. నా మోటివ్ ఏంటంటే మెయిన్ టార్గెట్ మేడం, చిన్న డైరెక్టర్లకి, చిన్న టెక్నీషియన్స్కి, చిన్నగా ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి చిన్న బడ్జెట్లో అవకాశాలు ఇవ్వండి మెయిన్. సో అవకాశాలు ఇవ్వండి, తర్వాత వాళ్ళ నుంచి ఏదైతే మీ సెక్యూరిటీ గార్డ్ ఉన్నది కదా ఆ యాక్సెస్ తీయండి ఫస్ట్. పాపం వాళ్ళు లోపలికి వచ్చడానికి కూడా రాలేకపోతున్నాడు. సో ఇది పరిస్థితి మేడం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐబొమ్మ రవికి ఎక్కువగా ప్రజల నుంచి అనేది మద్దతు వస్తుంది. ఎందుకు ఇంత మద్దతు వస్తుంది అంటారు? అదే మేడం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా ఉంది మేడం, 100 కోట్లు సినిమా బడ్జెట్ అనుకుందాం. 100 కోట్లు బడ్జెట్, 50 కోట్లు హీరోకి, 50-60 కోట్లు హీరోకి, 40 కోట్లు సినిమా తీయగలుగుతాం. మళ్ళీ అందరూ ప్యాడింగ్. అప్పుడు ఈ 100 కోట్లకు ఆబ్వియస్లీ ఎవరైనా సరే 100 కోట్ల సినిమా పెట్టినప్పుడు ఇంకా 100 కోట్లు రాబట్టాలని ఉంటాయి. సినిమా థియేటర్లో ఆడే లెంత్ ఎక్కువ ఉందనుకో, లెంత్ అంటే మీన్స్ ఏంటంటే అంటే డ్యూరేషన్ కాదు, ఎక్కువ రోజులు ఆడిన అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 రూపాయలు 500 రూపాయలు పెట్టిన అనుకున్నాను, లేకపోతే 200 రూపాయలే పెట్టాము. 15 రోజులు 1 మంత్ ఆడించండి సినిమా. అప్పుడు మీకు బాగుంటుంది, జనాలు చూసేయడానికి బాగుంటుంది. 1 వీక్ నుంచి అంటే ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే తీసేస్తారు సినిమా. అంటే ఇప్పుడు మనం ఆ 100 కోట్లు కలెక్ట్ చేయాలంటే 2000 3000 దాంతోటే కదా మేడం జనాలు రాకపోవడం. కానీ అసలు సినిమా చూడాలంటే ఈ రోజులలో సినిమా చూడాలంటే థియేటర్లో విలేజ్లలో చెప్తున్నా మేడం, విలేజ్లలో మేము అక్కడ పెరిగాం, అక్కడ ఉన్న సిచ్యువేషన్ థియేటర్కి రావడమే మానేశారు మేడం ఫ్యామిలీతోటి. ఎందుకంటే అక్కడ ఉన్న అది ఏషియన్కి కనెక్ట్ అయిపోయింది. ఏదైతే థియేటర్ ఉందో మంచిగా నీట్గా చేసినప్పుడు ఆ రేట్లకే చేయడం మంచిదే, కానీ రీజనబుల్గా తీసుకుంటే బాగుంటుంది. విలేజ్ నుంచి ఒక ఫ్యామిలీస్ అనేది థియేటర్కి రావడమే లేదు మేడం. ఒకప్పుడు మస్తుగా వచ్చేది, మీకు కూడా తెలిసి ఉంటుంది అంటే జనాలలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కళ్యాణ్ అనే ప్రొడ్యూసర్ ఉన్నారో సో ఆయన ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ మాట అనేది? అంటే అంత పెద్ద తప్పు చేశారంటారా రవి గారు? రవి చేయడం తప్పే, కానీ ఎన్కౌంటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, అన్నిటికంటే లైఫ్లో అంటే మన సమాజంలో ఎక్కువ గౌరవం ఇచ్చేదంటే మదర్ అండ్ సిస్టర్. ఎవరైతే మనం అంటామో లేడీస్కి చేసిన దారుణాలు అయినా ఏదైనా ఉంటే అలాంటి వ్యక్తి మనకు ఆవేశం ఆపుకోలేక నరకేయండి, అసలు వీన్ని బతకనియద్దని ఎంత ఉద్యమం లేస్తాయి మేడం. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్లో ఉద్యమం చేసిండు అలాంటి వ్యక్తుల్ని వారం రోజులు, ఒక 10 రోజులు, 4 రోజులు తర్వాత 1 మంత్కి ఆ మ్యాటర్ మర్చిపోతారు. మర్చిపోయి నార్మల్గా వాడు పాయింట్ ఆఫ్ వాడు ఉంటుంది. బట్ ఈయన చేసింది దారుణమే, 100 కోట్లు వేసినా కానీ ఒక వ్యక్తిని చంపడం అనే ఏదైతే ఉందో మామూలుగా ఈ లేడీస్కి చేసిన దానికంటే ఇది నా దృష్టిలో తక్కువే అని అనిపిస్తుంది. అంటే అందరికీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా ఇండస్ట్రీలో మాకు కూడా ఇప్పుడు నేను కూడా అల్లనే తిరుగుతున్నా, నష్టమే, 100% నష్టమే. కానీ అది ఎవరి వల్ల నష్టం జరిగింది మీరు అనేది ఓకే,
అతను చేద్దామని, కానీ నష్టం ఎవరి వల్ల జరిగింది? మన వల్లనే కదా. మన వల్ల ఎందుకు జరిగింది? ఒక హీరోకు 100 కోట్లు ఇస్తే సినిమా బడ్జెట్ 100 కోట్లు, హీరోకు 50 కోట్లు పోతే 50 కోట్లలో సినిమా చేయగలమా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజలు అనేవాళ్ళు మేడం ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ కానీ ఇవన్నీ కాదు, సో తనకు చాలా టాలెంట్ నాలెడ్జ్ అనేది ఉంది, సో ఇలాంటి పర్సన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచిగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు. సో దానికి మీరేమంటారు? రియల్ మేడం, నేనేమంటానంటే యూజ్ చేయాలి. అంటే ఫిలిం ఇండస్ట్రీకి కానీ మన ఏదైతే మన సెక్యూరిటీ, క్రైమ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదా మేడం, క్రైమ్ అండ్ సెక్యూరిటీ బ్రాంచ్ సంబంధించిన ఏదైతే ఉందో, సో మన గవర్నమెంట్కి కానీ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అంటే టెక్నికల్గా కానీ తర్వాత ప్రోగ్రామింగ్ సంబంధించిన కానీ అలాంటి వ్యక్తిని దానికి యూజ్ చేసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా మనిషి అనేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేస్తాం మేడం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం జరిగిందో ఏమన్నా కానీ అతని వ్యక్తిని వాటికి యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు నేను సినిమాకు రావడానికి మెయిన్, అంటే ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జరిగిన సిచ్యువేషన్ పరిణామాలు. ఇప్పుడు ఐబొమ్మ రవితోటే కదా మేము వచ్చింది. సో ఐబొమ్మ రవి అనే వ్యక్తి చేసింది తప్పే, ఏదైతే మామూలుగా సినిమాలన్నీ రిలీజ్ చేయడం కానీ ఇదన్నీ. కానీ మన గవర్నమెంట్ అయినా ఇంకా దేనికైనా యూజ్ చేస్తే బాగుంటుంది. దేనికైనా క్రైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది అయినా లేకపోతే ఇంకా ఇలాంటి వాటిని అరికట్టాలంటే మన ఏదైతే మన జవాన్లు ఉంటారు కదా బార్డర్ సంబంధించిన, ఇండియాకి ఒక మంచి టాలెంటెడ్ గాయ ఉన్నాడు ఇప్పటికైనా. అంటే ఎవరైనా మేడం ఏదో ఒక స్కిల్ చేయాలంటే ఏదో ఒక విధంగా ప్రూవ్ చేసుకోవాలి. బట్ ఈయన ఎంచుకున్న అంశం డిఫరెంట్, అంటే ఇల్లీగల్గా ఎంచుకున్నా కానీ మంచి టాలెంటెడ్, దానికి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం. సో ఫైనల్ క్వశ్చన్ సార్ మేడం, సో పైరసీకి ఇంతలాగా ఎందుకు జనాలు అనేది ఎడిక్ట్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం అంటారు? అంటే మెయిన్ మేడం పైరసీకి జనాలు అనేది ఎవరైనా మేడం, ఒక సినిమా చేసినాం అనుకుందాం, అక్కడ ఫ్రీగా వేసారు అనుకుందాం, నేను ధర్మవంతుడిని సత్యవంతుడిని అనేది నేను చూడను, ఓన్లీ థియేటర్కి పోవడానికి కూడా ఉంటారు కదా మేడం. ఎవరైనా ఫ్రీగా వచ్చిన దాన్ని ఏముంటుందంటే అదే ఏదైతే ఒక యాక్సెస్ వచ్చినప్పుడు చూస్తారు. ఆబ్వియస్లీ నువ్వు ఇవ్వకుంటుంటేనే కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే అందరికీ పాయసన్నం ఇట్లా పెట్టాము, మీరు ఇట్లా గీత గీశారు, తినొద్దండి ఉట్టికనే అట్లా చూసుకుంటుండంటే ఎవరైనా ఏం చేస్తారు మేడం, తింటారు 100 ఆబ్వియస్లీ. బట్ మనం దాన్ని రాకుండా చేస్తే బెటర్, కానీ వచ్చిందని చూడకుండా ఉండాలంటే అది ఎవరైనా సరే, అంటే నేనేదో పెద్ద ధర్మమూర్తిని సత్యవతిని అనట్లేదు. వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చిందంటే అంతెందుకు ఎవరైనా తీసుకుంటారు మేడం, వాళ్ళని కాదు. ఓకే చూద్దాంలే. ఇప్పుడు కొన్ని సీన్లు ఉంటాయి, ప్రతిదానికి నేను థియేటర్ పోయి చూడలేను కదా. ఆర్జీవి సార్ చెప్పినట్టు, రామ్ గోపాల్ వర్మ సార్ చెప్పినట్టు ప్రతిదానికి పోయి థియేటర్ పోయి చూడలేము కదా. కొన్ని సీన్లు ఉంటాయి, వచ్చినప్పుడు ఇలా చూసుకుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్లో అంటే అది ఆయన చేసింది నేను 100కి 100 రాంగే. కానీ ఎప్పుడైతే మనం మితిమీరిపోయి థియేటర్లోకి హై లెవెల్లో మీరు టికెట్ లెవెల్ పెంచినప్పుడు ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఎంచుకుంటాం మేడం, ఎవరైనా ఎంచుకుంటాం. సంపాదించేదే 10 రూపీస్ అనుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 రూపీస్లో వానికి మెయింటెనెన్స్ ఫ్యామిలీ అయిన ఉన్నాక నువ్వు 5 రూపాయలు టికెట్ పెట్టినావు అనుకో, ఇప్పుడు ఇక సినిమా చూడాలి అవసరమా? సెకండ్ సోర్స్ ఏమైనా ఉంటే యూటిలైజ్ చేసుకున్నాయి అనే పాయింట్ ఆఫ్లో చూస్తారు. కాబట్టి ఆ యాక్సెస్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, అంటే అంత టికెట్ లెవెల్ కాకుండా కొంచెం తక్కువ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం. సో సార్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే సో దేన్ని ట్రస్ట్ చేసి రావాలంటారు? సో వాళ్ళు రావడానికి ఎలా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి అసలు? రైట్. ఇప్పుడు నా మెయిన్ మోటివ్ అదే మేడం. ఇక్కడికి వచ్చింది నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ మనకు ఒక గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కు ఉంది మేడం. దాంట్లో సినిమా మినిస్టర్స్ అని ఉంటారు మేడం. సినిమా మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ టెక్నీషియన్ అనేది వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఆఫీస్ అనేది ప్రొడక్ట్, అంటే ఫస్ట్ సినిమా ఆఫీసులకు పోవాలంటే అసలు మాకు యాక్సెస్సే లేదు. మాకు ఒక చిన్న ఆఫీస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు ఒక యాక్టర్గా వచ్చినప్పుడు ప్రజానాట్య మండలి అనేది ఒక కళాకారులకు సంబంధించిన ఒకటి ఉండేది. అలాంటిది ఒక ఆఫీస్ మీరు తలుచుకుంటే, ఎవరైతే సినిమా మినిస్టర్ తలుచుకోగలిగితే తెలంగాణ వచ్చిన కళాకారులకి ఒక సినిమా ఆఫీస్ అనేది ఏర్పాటు చేయండి ఫస్ట్. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ ఉంటారు, కొత్తగా రాబోయే ఎవరైతే జనరేషన్ యంగ్ డైరెక్టర్స్ కానీ
యంగ్ యాక్టర్స్ కానీ అప్రోచింగ్ ఉంచడానికి ఒక సినిమా ఆఫీస్ ఒకటి ఇవ్వండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు యూనియన్ కార్డు, ఇప్పుడు నేను మా అసోసియేషన్ యూనియన్ కార్డు అంటున్నాను కదా, సినిమా వాళ్ళు ఏదైతే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ బతికి ఏలో చేసే వాళ్ళకి అంత కాకపోయినా కొంచెం అమౌంట్ తగ్గిస్తే పాపం వాళ్ళు కూడా కార్డులు తీసుకొని అరే మనకు కూడా ఒక సినిమా కార్డు వచ్చింది, మనకు రాబోయే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లల్లా మనకు కూడా ఒక స్కీమ్ వస్తుంది, డబల్ బెడ్రూమ్ చిన్న ప్లాట్ ఏదైనా వస్తే మన ఫ్యామిలీతోటి ఉండగలం అనేది అది పొందగలుగుతారు. సో తర్వాత ఈ స్ట్రగ్లింగ్ ఉండే వాళ్ళు ఎవరు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు దయచేసి సార్ కొంచెం యాక్సెస్ ఇవ్వండి అంతే. అంటే వాళ్ళ టాలెంట్ ఉంటేనే పెట్టుకోండి, తెలంగాణలో వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా, కానీ వాళ్ళ టాలెంట్ని వినకుండా మాత్రం వదిలేయకండి సార్. అంటే మీ ఆఫీస్ మధ్యలో ఆగిపోతున్నాం మేము, ఏదైతే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆగిపోతున్నాం, ముందు యాక్సెస్ ఇస్తే అది గవర్నమెంట్ యాక్సెస్ చేయగలిగిందని చెప్పగలిగారు అనుకో ఖచ్చితంగా అవుతుంది మేడం. ఎందుకంటే సినిమా మినిస్టర్ దగ్గర అన్నీ ఉంటాయి మేడం. ఇప్పుడు సినిమా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి యాక్సెస్ వాళ్ళు చేయగలుగుతారు. అరే వచ్చే వాళ్ళని మీరు చూసుకోండి పాయింట్ ఆఫ్లో వీళ్ళు చేయగలిగితే మంచిది ఉంటుంది మేడం. ఇంకొకటి ఏంటంటే అప్కమింగ్ ఎవరైతే వస్తున్నారో రియల్ చెప్తున్నా భయ్యా, అంటే పెద్దలైనా చిన్నలైనా టాలెంట్ ఉంటుంది మీ దగ్గర, మంచి మంచి టాలెంట్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి మీకు ఇంకేదైనా జాబులు ఉన్నా ఏదైనా ఉన్నా కానీ ఉన్న పాటుగా వదిలేసుకోకుండా రాకండి. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. అవకాశాలు రాక అటు పోలేక ఇటు పోలేక మీ ఉన్న సోర్స్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఇంకేమైనా టాలెంట్ ఉంటే యూట్యూబ్లో ఇంకేమైనా చేసుకొని ట్రై చేయండి. కానీ ఉన్న పాటుగా జీవితాలను ఏదైతే జాబులు ఉన్నాయో ఎగ్జిట్ చేసి రాకండి. తర్వాత ఇంకేంటంటే టాలెంట్ అనేది ఎవరైనా టాలెంట్ ఎంజాయ్ పెడుతుంటారు, కానీ ఆ టాలెంట్ నమ్ముకొని ఇక్కడికి వస్తానని చేసి చాలా ఇబ్బంది పడకండి. ఉన్న సిచ్యువేషన్ కాంచినే తీసుకోండి, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచే మీరు నిరూపించుకోవడానికి ట్రై చేయండి. కానీ హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది అయితే పడకండి. నేను ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా, వందల మంది జీవితాలు ఆ కృష్ణనగరనే ఆగిపోతున్నాయి. కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నాం, మీరు అక్కడ ఉన్న దాంట్లోనే తీసుకోండి, హ్యాపీగా ఉండండి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా వెంకటేష్ గారితో ఇంటర్వ్యూ. సో మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.